Good morning all of you. Yesterday మనం గ్రూప్ 3 చాప్టర్ స్టార్ట్ చేసుకున్నామండి. యూనిట్ 1 వెరీ బేసిక్ ఇంట్రడక్షన్ పార్ట్ మనం స్టార్ట్ చేసుకున్నాము. ఇంపార్టెంట్ డెఫినేషన్ వన్ ఆఫ్ ద బైనరీ ఆపరేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫంక్షన్స్ మీద అయితే ఎలా ఉంటుంది, ఒక మ్యాపింగ్ తోటి మనం ఎలా చెప్పుకుంటే ఎలా ఉంటుంది, జనరల్గా ఒక ఆపరేషన్ తోటి కనుక మనం బైనరీ ఆపరేషన్ చెప్పదలుచుకుంటే ఎలా ఉంటుంది, వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ దానికి కొంచెం ఇంకా అడ్వాన్స్గా వెళ్తే ఎలా డిస్కస్ చేసుకోబోతున్నాము అనేది చూద్దాం. బైనరీ ఆపరేషన్ ఒక్కసారి వెనక క్లాస్ కనుక మనం రీకలెక్ట్ చేసుకున్నట్లయితే బైనరీ ఆపరేషన్ ఏంటి, మనకి బైనరీ ఆపరేషన్ అంటే మనం డిస్కస్ చేసుకున్నది ఒకసారి చూద్దామండి. బైనరీ ఆపరేషన్ ఏంటి మనం చెప్పుకుంది. బైనరీ ఆపరేషన్ అంటే ఏదైనా ఒక నాన్ ఎంప్టీ సెట్ ఒకటి తీసుకున్నప్పుడు, జీ అనే ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకున్నప్పుడు ఒక ఆపరేషన్, జనరల్గా మనం చెప్పుకున్న ఆపరేషన్ ఏదో ఒక స్టార్ అనే ఆపరేషన్ మనం మూవ్ అయ్యామండి. ఒక ఆపరేషన్ని బైనరీ ఆపరేషన్ అని చెప్పాలి అంటే నువ్వు ఏదైతే నాన్ ఎంప్టీ సెట్ తీసుకున్నావో 2 ఎలిమెంట్స్ అందులోనే తీసుకున్నప్పుడు ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ ఇంప్లైస్ ఈ రిజల్టెంట్ నువ్వు ఏ ఆపరేషన్ తీసుకున్నావో దాని నుంచి వచ్చిన ఆన్సర్ కూడా మళ్ళీ దానిలోనే ఉంటే అప్పుడు ఆ ఆపరేషన్ ఏమంటాము అంటే బైనరీ ఆపరేషన్ అని చెప్పుకున్నామండి. ఓకేదే. సో ప్రజెంట్ ఇప్పుడు టుమారో నౌ ఇవాళ క్లాస్ కనుక మనం వచ్చినట్లయితే కనుక బైనరీ ఆపరేషన్కి నెక్స్ట్ వన్ మనం చెప్పుకునే డెఫినేషన్ ఏంటి అంటేనండి ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్. వాట్ ఈజ్ ఇట్? ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ డెఫినేషన్. ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే ఏదైతే నువ్వు ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకున్నావో ఆ నాన్ ఎంప్టీ సెట్ మీద ఏ ఆపరేషన్ అయితే నీకు బైనరీ ఆపరేషన్ అయ్యిందో, మనం జనరల్గా ఇందాక నుంచి స్టార్ బైనరీ ఆపరేషన్ అనుకుంటున్నాం, ఆ రెండింటిని ఒక చోట రాసి ఇలా ఒక బ్రాకెట్లో కనుక పెట్టుకొని దిస్ ఈజ్ కాల్డ్ జీ కామా ప్లస్, మనం జీ కామా స్టార్, మనం దీన్ని చదవటం ఆర్డర్డ్ పేర్ జీ కామా స్టార్ అని చదువుతామండి. ఇందులో ఉన్నది ఏంటి అంటే ఒక నాన్ ఎంప్టీ సెట్ ఒక ఆపరేషన్, అది మామూలు ఆపరేషన్ కాదండి, ద ఆపరేషన్ విచ్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ దిస్ సెట్. ఇది బైనరీ ఆపరేషన్ ఈ సెట్ మీద ఇలా కనుక అయితే అప్పుడు ఈ మొత్తాన్ని కలిపి ఏమని చెప్తారు అంటే ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్. ఇందులో దిస్ వన్ ఈజ్ జీ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ అండ్ దట్ స్టార్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ జీ, బైనరీ ఆపరేషన్ ఆన్ జీ, దాని మీదే అవ్వాలండి, వేరే దాని మీద ఇక్కడ రాసుకోకూడదు మనం. సో ఇట్ ఈస్ ఏ నాన్ ఎంప్టీ సెట్ అండ్ స్టార్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ జీ. టుగెదర్ టోటల్ వన్ దిస్ ఈస్ కాల్డ్ ఏ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్. మనకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎస్టర్డే క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నది ఒక న్యాచురల్ నెంబర్ సెట్ తీసుకొని మీకు 2 ఆపరేషన్స్ చూపించానండి. ప్లస్తో చెప్పాను, మైనస్తో చెప్పాను, గుర్తుందా? సో మనకి ప్లస్ బైనరీ ఆపరేషన్ అయిందా, మైనస్ బైనరీ ఆపరేషన్ అయిందా? ఎస్టర్డే మనం చెప్పుకున్నప్పుడు మైనస్ నాట్ వ్యాలిడ్, ప్లస్ ఈజ్ ద ఓన్లీ బైనరీ ఆపరేషన్. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద ఏమని రాసుకోవచ్చు అండి ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్కి? ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు n comma plus, so natural number set and the operation our general addition, this addition is a binary operation on the total natural number set, that's why n comma plus is called a algebraic structure. Likewise మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా ఇచ్చుకోవచ్చు అండి ఇట్లా. n comma plus is a algebraic structure. So algebraic structure means ఒక నాన్ ఎంప్టీ సెట్ together with a binary operation on that set. Okay then, this is the algebraic structure. Okay, కొంచెం సిలబస్లోకి ఎంటర్ అవుతున్నామండి, కొంచెం కాన్షియస్గా ఉండండి. ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ నెక్స్ట్ వన్ ఎంటర్ అవుతున్నప్పుడు మనం చెప్పుకునేది దేని గురించి అంటేనండి క్లోజర్ లా. వాట్ ఈస్ కాల్డ్ ద క్లోజర్ లా. ఏంటి క్లోజర్ లా? కొన్ని యాక్సియమ్స్కి కొన్ని పేర్లు పెట్టారండి. ఇప్పుడు మనం చెప్పుకునేది క్లోజర్ లా ఆర్ క్లోజర్ యాక్సియం. యాక్సియం అన్నా లా అన్నా రూల్ RULE ఏదైనా ఒకటేనండి, ఒక నియమము మనకు కావాల్సిన మాట, అదొక ఫార్ములా బేస్డ్ అనుకోండి. ఓకే దెన్ వాట్ ఈస్ ద క్లోజర్ యాక్సియం ఆర్ క్లోజర్ లా అనుకుంటామండి. క్లోజర్ యాక్సియం ఇదేదో కొత్త యాక్సియం అయితే కాదండి. క్లోజర్ యాక్సియం అనేది క్లోజర్ యాక్సియం ఇది కొత్త యాక్సియం ఏం కాదు. క్లోజర్ యాక్సియం ఏంటి అంటే ఇప్పటిదాకా నువ్వు తెలుసుకున్న
బైనరీ ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ బైనరీ ఆపరేషన్ ఒక ఫార్ములా రూపంలో చెప్పుకుంటాం. అప్పుడు అది మొత్తం ఏది ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటూ వచ్చాం చూడండి, ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ ఇంప్లైస్ ఏ స్టార్ బి బిలాంగ్స్ టు జీ. అప్పుడు అక్కడ నువ్వు చెప్పింది బైనరీ ఆపరేషన్ అనేది స్టార్ పరంగా ఆలోచించి చెప్పాము మనం. బైనరీ ఆపరేషన్ అనేది అంటే విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ పరంగా నువ్వు మాట్లాడితే దాని పేరు బైనరీ ఆపరేషన్ అవుతుంది. సెట్ మొత్తం కలుపుకొని చెప్పినప్పుడు అదే ఫార్ములా బేస్ చేసుకున్నప్పుడు అది మనకి ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అవుతుంది. వేరేస్ మనకి ఇప్పుడు క్లోజర్ యాక్సియం అన్నప్పుడు ఆ మొత్తం ఫార్ములా 2 ఎలిమెంట్స్ తీసుకుంటే రిజల్టెంట్ ఎలిమెంట్ కూడా దానిలోనే ఉండటం అనే ఆ టోటల్ ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా మొత్తాన్ని ఏమని చెప్తారు అంటేనండి క్లోజర్ యాక్సియం. వాట్ ఈస్ కాల్డ్ ద క్లోజర్ యాక్సియం. సో వాట్ ఈస్ ద క్లోజర్ యాక్సియం మీన్స్ లెట్ G be a non-empty set. Let G be a non-empty set. Star be a operation on G. For all A comma B belongs to G implies A star B belongs to G. For all A comma B belongs to G implies A star B belongs to G. This is called the క్లోజర్ యాక్సియం. ఇది ఒక ఫార్ములా బేస్డ్గా మనం గుర్తుంచుకోవాలండి. స్టార్ అనే ఆపరేషన్ పరంగా అయితే ఇట్ ఈస్ కాల్డ్ ద బైనరీ ఆపరేషన్. క్లోజర్ యాక్సియం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే 2 ఎలిమెంట్స్ సెట్లో తీసుకున్నప్పుడు వాటి మధ్య ఆపరేషన్ చేసిన వచ్చిన ఆన్సర్ కూడా అదే సెట్లో ఉండటం అనేది మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మనకి క్లోజర్ యాక్సియంని రిప్రజెంట్ చేస్తుందండి. ఓకేనా, దిస్ ఈజ్ ద క్లోజర్ యాక్సియం. అండ్ నెక్స్ట్ వన్ మనకి బాగా చిన్నప్పుడు క్లాసెస్లో తెలిసిందేనండి, ఇట్ ఈస్ ద అసోసియేటివ్ యాక్సియం. Once I am repeating, it is the associative axiom. Associative axiom. Associative axiom. So what is meant by associative axiom? For the closure axiom we need only 2 elements for that. A comma B only 2 elements. A comma B or X comma Y P comma Q whatever it may be. మనం పెట్టుకునే పేర్లను బట్టే ఉంటుందండి. ఫర్ అసోసియేటివ్ యాక్సియం we need the 3 elements. ఎలా ఉంటుంది మనకు అసోసియేటివ్ యాక్సియం అనేది? For all A comma B comma C belongs to G, A star B star C is equal to A star B star C. A star B star C is equal to A star B star C. This is called the associative axiom. మనం చదువుకునే విధానంలోనే ఉంటుందండి. అన్ని ఏ స్టార్ బి స్టార్ సి ఏ స్టార్ బి స్టార్ సి అంటే అర్థం కాదు. ఇది చదివేటప్పుడు ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి ఇలా కనుక మనం చదువుకున్నట్లయితే మనకు అప్పుడు అది క్లోజర్ అసోసియేటివ్ యాక్సియం అని చెప్పి కొంచెం క్లారిటీగా ఉంటుందండి. అన్ని ఏ స్టార్ బి స్టార్ చదవమాకండి. A star B star C. So put a bracket for B star C is equal to A star B. ఒక్క సెకండ్ అప్పుడు ఆపితే కనుక A star B star C. అప్పుడు అది మనకి అసోసియేటివ్ యాక్సియం. దీనికి ఒక ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ n అనే న్యాచురల్ నెంబర్స్ కింద తీసుకున్నదే రిపీటెడ్గా ఇదే ఎందుకు చెప్తున్నాను అంటే ఫండమెంటల్గా మనం తెలుసుకునేటప్పుడు ఒకదాని మీద బేస్ చేస్తూ వెళ్తేనే ముందు కొంచెం అవగాహనకు వచ్చిన తర్వాత డిఫరెంట్ సెట్స్తో కూడా మళ్ళీ మనం చెప్పుకుంటామండి. నిన్న చెప్పుకుంది ఇదే కాబట్టి ఇదే ఎర్లియర్ మళ్ళీ ఇదే చెప్పుకుంటే కొంచెం మనకి మైండ్లో గుర్తున్నది చెప్తున్నాను అంతే. న్యాచురల్ నెంబర్ సెట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆపరేషన్ ప్లస్ తీసుకుంటున్నానండి. జనరల్గా ఎగ్జాంపుల్లో న్యాచురల్ నెంబర్ సెట్ ఆపరేషన్ వచ్చేసి అవర్ జనరల్ ఎడిషన్ ఆపరేషన్ తీసుకుంటున్నాను. తీసుకున్నప్పుడు నేను ఇక్కడ జస్ట్ 3 ఎలిమెంట్స్ తీసుకుంటున్నా. పికప్ ఎనీ 3 ఎలిమెంట్స్ ఫ్రమ్ ద న్యాచురల్ నెంబర్స్. మన ఇష్టం 3 ఎలిమెంట్స్ తీసుకోండి. 10, 15, 20 3 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. 3 ఎలిమెంట్స్ ఎక్కడ తీసుకున్నానండి? న్యాచురల్ నెంబర్ సెట్లో తీసుకున్నాను. ఇలా న్యాచురల్ నెంబర్ సెట్లో తీసుకున్నప్పుడు ఒకసారి ఒక రెండింటికి వేయండి, ఒకసారి ఒక రెండింటికి వేయండి. మధ్యలో వేసే ఆపరేషన్ ప్లస్ తీసుకొని చూద్దాం. రెండింటికి ఆన్సర్స్ ఈక్వల్గా వచ్చినాయి అనిపిస్తే కనుక దెన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు అసోసియేటివ్ యాక్సియం మనకు ప్రూవ్ అయినట్టేనండి. So I am considering here 10 plus 15 plus 20 one side, 10 plus 15 plus 20 another side. This is answer 45 and this is also answer the 45. Okay then? ఇలా రెండు సేమ్ ఆన్సర్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు అంటే L is equal to R with associative axiom is proved in this case. ఇంకొక ఎగ్జాంపుల్స్ తీసుకోండి ఎడిషన్ ఆపరేషన్తోనే. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ తోటి కన్ఫర్మ్ అవ్వద్దని చెప్పుకున్నామండి మనం. అందుకని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి, చెక్ చేద్దామండి. ఏ ఎగ్జాంపుల్స్ అని చెక్
చెక్ చేసుకున్నామా ఖచ్చితంగా ఇక్కడ మనకి వ్యాలిడ్ అనేది అవుతుంది. అలా అవుతుంది కాబట్టి మనం ఏమని చెప్పచ్చు అంటే అసోసియేటివ్ యాక్సియం ఈజ్ అప్లికబుల్ ఇన్ ద న్యాచురల్ నెంబర్ సెట్ విత్ రెస్పెక్ట్ టు ద ఎడిషన్ ఎట్ ఎవ్రీవేర్ అనే విషయం మనం చెప్పుకోవచ్చండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద అసోసియేటివ్ యాక్సియం మనకి. ఓకే, వన్ సెకండ్. అసోసియేటివ్ యాక్సియం చెప్పుకోవాలి అంటే మన దగ్గర 3 ఎలిమెంట్స్ ఉండాలి. ఫర్ ఆల్ A, B, C బిలాంగ్స్ టు G ఇంప్లైస్ A స్టార్ B స్టార్ C ఈజ్ ఈక్వల్ టు A స్టార్ B స్టార్ C. స్టార్ ప్లేస్లో మీ ఇష్టం వచ్చిన ఆపరేషన్ తీసుకోవచ్చండి. ఫర్ యువర్ కన్వీనియన్స్ నౌ ఐ యామ్ టేకింగ్ ద ఆపరేషన్ యాజ్ మల్టిప్లికేషన్, అవర్ ఆర్డినరీ మల్టిప్లికేషన్ తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఏ ఇంటూ ఆపరేషన్ తీసుకుని ఇవే నెంబర్స్ తీసుకున్నా 10, 15, 20 తీసుకుంటున్నానండి. సో ఇక్కడ ఆపరేషన్ ప్లస్ తీసేది ఈసారి ఇంటూ చెక్ చేసుకుందామండి. 10 into 15 into 20, 10 into 15 into 20. ఓకేనా? 15 20s 300 into 10 3000. This is there also 10 15s 150 into 20 3000 again. So total the answer is equal. So we can conclude that for the natural number set multiplication is also satisfies as the associative axiom. Okay, మైనస్ తీసుకోండి, ఖచ్చితంగా సబ్ట్రాక్షన్ జరగదండి. మనకి వచ్చిన ఆన్సర్స్ అనేవి ఈక్వల్ కావండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 15 20 తీసుకున్నా ఈసారి ఆపరేషన్ ఏమైనా తీసుకుంటున్నానండి, సబ్ట్రాక్షన్ తీసుకుంటున్నానండి. ఈసారి ఆపరేషన్ 10 minus 15 minus 20, 10 minus 15 minus 20, 15 minus 20 minus 5, 10 minus of minus 5 15 అవుతుందండి. ఇక్కడ ఆన్సర్ చూసుకోండి ఒకసారి. 15 minus 20 లోపల మైనస్ 5 వస్తుంది, ముందు ఒక మైనస్ ఉంది కాబట్టి టోటల్ ప్లస్ అయిపోయి ఆన్సర్ 15 అవుతుందండి. అదే ఇక్కడికి వచ్చేపాటికి 10 minus 15 is equal to -5 minus 20. The answer is -25. మీకు ఇంకో చోట మ్యాక్సిమం రిజల్ట్ ట్రూ అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి రిజల్ట్ అనేది నాన్ ట్రూ వచ్చేసింది కాబట్టి అసోసియేటివ్ యాక్సియం ఫెయిల్ అయింది. అసోసియేటివ్ యాక్సియం ఎక్కడ ఫెయిల్ అయింది? న్యాచురల్ నెంబర్ సెట్లో. న్యాచురల్ నెంబర్ సెట్లో ఎందుకు ఫెయిల్ అయింది? ఏ ఆపరేషన్ మూలంగా ఫెయిల్ అయింది అని కనుక చూసుకున్నట్లయితే నెగిటివ్ ఆపరేషన్ దగ్గర ఫెయిల్ అయిందండి. కాబట్టి ఏమని చెప్పొచ్చు అంటే న్యాచురల్ నెంబర్ సెట్ does not obeys associative axiom with respect to the operation minus. ఓకేనా? natural number set satisfy the associative axiom with respect to addition and with respect to multiplication. This is the associative axiom. ఇప్పటికి మనం తెలుసుకున్న యాక్సియమ్స్ ఏమేంటి అంటేనండి బైనరీ ఆపరేషన్, ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్, క్లోజర్ యాక్సియం అండ్ అసోసియేటివ్ యాక్సియం. ఇప్పుడే మనం ఈ డెఫినేషన్స్ తెలుసుకున్నామండి. దీనికి ఫర్దర్గా ఏంటో చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డెఫినేషన్ ఏంటి అంటేనండి మనకి సెమీ గ్రూప్. నెక్స్ట్ వచ్చే డెఫినేషన్ సెమీ గ్రూప్. కొంచెం మన యూనిట్ దగ్గరికి వస్తున్నాం, యూనిట్ పేరు దగ్గరికి వస్తున్నాం. మన యూనిట్ పేరు ఏంటండి? ఇక్కడ ఫస్ట్ యూనిట్ పేరు ఇందులో మనం చెప్పుకున్నది ఫస్ట్ యూనిట్ పేరు గ్రూప్స్. అందులో ఇప్పుడు నేను చెప్పిన ఒక డెఫినేషన్ ఏం చెప్పుకోబోతున్నామని చెప్పానండి? సెమీ గ్రూప్స్ అని చెప్పాను. ఏంటది? సెమీ గ్రూప్. అది గ్రూపు, ఇది సెమీ. సెమీ అంటేనే మనకు అర్థం అవ్వాలి. ఏంటి మనకి సెమీ అంటే హాఫ్ అని తెలుస్తుంది కదండి కొంచెం. కాబట్టి గ్రూప్లో సెకండ్ దగ్గరకు వస్తున్నాం మనం. ఇప్పుడు యూనిట్ మొత్తం కాదండి, డెఫినేషన్లో సెకండ్ దగ్గరకు వస్తున్నాం అంతే జస్ట్ ఇప్పుడు మనం. సో మనం చెప్పుకున్న డెఫినేషన్ ఇప్పుడు ఏంటి అంటేనండి సెమీ గ్రూప్ డెఫినేషన్ చెప్పుకుంటున్నాము. దేనిని సెమీ గ్రూప్ అంటాము? దేనిని మనం సెమీ గ్రూప్ అంటాము మనం కనుక చూసుకున్నట్లయితే ఒక నాన్ ఎంప్టీ సెట్, ఒక ఆపరేషన్. ఒక నాన్ ఎంప్టీ సెట్, ఒక ఆపరేషన్. ఆ ఆపరేషన్ అనేది ఆ సెట్ మీద ఒక 2 యాక్సియమ్స్ని కనుక సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు ఆ సెట్ని ఆ ఆపరేషన్ తోటి కలిపి సెమీ గ్రూప్ అని చెప్పుకుంటాము. సో డెఫినేషన్ క్లారిటీగా చూద్దామండి. ఏదైనా మనం ఫర్దర్గా థియరమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి థియరిటికల్ పార్ట్లో ముందుకు వెళ్ళాలి అంటే మన దగ్గర ఉన్న డెఫినేషన్స్ మీద మనకి ఫుల్ గ్రిప్ వస్తేనే మనం ఫర్దర్గా ముందుకు వెళ్ళగలమండి. ఈజీగా ఉంటుంది తర్వాత విషయం. సో డెఫినేషన్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. దట్టు ఎగ్జామ్స్లో కూడాను ఒక 2 మార్క్స్ కన్నా కనీసం డెఫినేషన్ పడే ఛాన్స్ ఉంటుందండి లాంగ్ ఆన్సర్లో. డిఫైన్ సెమీ గ్రూప్ అని చెప్పి పక్కన థియరం అడుగుతారండి. అటువంటిప్పుడు మనం డెఫినేషన్ స్కిప్ చేస్తే మనకు మార్క్స్ లూజ్ అయిపోతాం ఖచ్చితంగా. యాజ్ పర్ ద మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాజ్ పర్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, రెండింటి పరంగా మనకు డెఫినేషన్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఓకే, సో సెమీ గ్రూప్ డెఫినేషన్ ఏంటో చూద్దామండి. Let G be a non-empty set.
non-empty set. Star be a operation on G. If G satisfies following axioms with respect to star, then G comma star is called a semi group. So మనం రాసిన డెఫినిషన్ అంటే చూడండి అమ్మా. ఫస్ట్ ఇక్కడ లెట్ G be a non-empty set. ఒక non-empty set తీసుకోండి. స్టార్ అనేది ఒక ఆపరేషన్ మీన్స్ రెండిట్లో మనం రెండు ఎలిమెంట్స్ మధ్య జస్ట్ అప్లై చేయబోతున్న ఆపరేషన్ మనకు అర్థమండి. ఇఫ్ G సాటిస్ఫైస్ ద ఫాలోయింగ్ యాక్సియమ్స్ విత్ రెస్పెక్ట్ టు స్టార్, ఆ G అనే సెట్ ఆ ఆపరేషన్ పరంగా ద ఫాలోయింగ్, ఆ ఫాలోయింగ్ మీద మన కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు కింద రాసే యాక్సియమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు యాక్సియమ్స్ని కనుక సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు మనము ఆ సెట్ని సెమీ గ్రూప్ అని పిలుస్తాం. ఏంటి ఆ ఫాలోయింగ్ యాక్సియమ్స్ అంటే జస్ట్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న రెండు యాక్సియమ్స్ అండి. అవి ఫస్ట్ వన్ ఇందాక చెప్పుకున్న రెండు యాక్సియమ్స్ ఏంటండి, వాళ్ళ క్లాస్ స్టార్ట్ అయింది క్లోజర్ యాక్సియం అండ్ సెకండ్ వన్ ఈజ్ ద అసోసియేటివ్ యాక్సియం. సో ఫస్ట్ వన్ క్లోజర్ యాక్సియం. Closer axiom. For all A comma B belongs to G implies A star B belongs to G. Second one, associative axiom. Associative axiom. For all A comma B comma C belongs to G implies A star B star C is equal to A star B star C. ఇదండి మనకు అసోసియేటివ్ యాక్సియం. ఇందాక మనం చెప్పుకున్న యాక్సియమ్స్ ఏను ఆ G అనే సెట్ ఈ స్టార్ అనే ఆపరేషన్ తోటి రెండు యాక్సియమ్స్ని కనుక సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు ఆ G కామా స్టార్ని ఏమని పిలుస్తారు అంటే సెమీ గ్రూప్ అని పిలుస్తారండి. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. మీరు ఏదైనా ఫర్దర్గా కొంచెం టెక్స్ట్ బుక్స్ కనుక రిఫర్ చేసినట్లయితే ఎప్పుడైనా సెమీ గ్రూప్లో ఒక యాక్సియం మాత్రమే కనిపిస్తుంది అసోసియేటివ్ యాక్సియం. అదేంటి ఇక్కడ రెండు చెప్పుకున్నాం కదా ఒకటి కనిపించింది అంటే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు స్టార్టింగ్లోనే అంటే డెఫినేషన్ స్టార్ట్ చేసినప్పుడే లెట్ G be a non-empty set అండ్ స్టార్ బి ఏ బైనరీ ఆపరేషన్తో స్టార్ట్ చేసేస్తారు అక్కడ. అంటే స్టార్ బి ఏ బైనరీ ఆపరేషన్ అంటే ఈ క్లోజర్ యాక్సియం అన్న కాన్సెప్ట్ అక్కడ కవర్ అయిపోయింది. బైనరీ ఆపరేషన్లో ఈ మాటకు అర్థం పడిపోయిందండి. అందుకని ఇంకా క్లోజర్ యాక్సియం సపరేట్గా మెన్షన్ చేయరు. నేను స్టార్ని ఇక్కడ ఒక ఆపరేషన్గా మాత్రమే చూశాను కాబట్టి ఇక్కడ ఈ రెండు యాక్సియమ్స్ కూడా పెట్టుకున్నాము. అర్థమవుతుందా అండి? ఏది చెప్పుకున్నా కరెక్టేను. బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎక్కువ ఇలా చెప్పుకుంటూ ఉంటానండి. ఎందుకంటే ఒక సెమీ గ్రూప్ అన్నప్పుడు జనరల్గా స్టూడెంట్స్ గుర్తుంటుంది. గ్రూప్ అంటే ఫర్దర్గా రాబోతున్నాయండి. ఇప్పుడు సెమీ అంటే రెండు అనే ఒక గుర్తుగా ఉంటుందని ఉద్దేశంతో క్లోజర్ యాక్సియం రెండు విడగొట్టుకొని ఇక్కడ చెప్తానండి. అక్కడ ఆపరేషన్ వరకు మనం కన్ఫైన్ చేసుకుంటాం అంతవరకు. ఓకే, ఇప్పుడు ఇందాక ఇంకో డెఫినేషన్ చెప్పానండి వాళ్ళ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అని చెప్పి. ఏంటి ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే ఎవరికన్నా గుర్తుందా? వాళ్ళు స్టార్ట్ చేసుకున్నది ఏంటండి ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే ఒక నాన్ ఎంప్టీ సెట్ ఒక ఆపరేషన్. అదే ఆపరేషన్ బైనరీ ఆపరేషన్. దేని మీద? నువ్వు రాసే పక్కన సెట్ మీద. అంటే కొత్త బైనరీ ఆపరేషన్ దట్ మీన్స్ ఇండైరెక్ట్గా క్లోజర్లానే కదండి అర్థం. నాన్ ఎంప్టీ సెట్ మీద క్లోజర్ యాక్సియం ఒక్కటే కనుక సాటిస్ఫై చేస్తే ఆ మొత్తాన్ని కలిపి బైనరీ ఆపరేషన్ అంటాం, ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటారు. అలా కాకుండా నాన్ ఎంప్టీ సెట్ మీద క్లోజర్ యాక్సియం అండ్ అసోసియేటివ్ యాక్సియం రెండు కలిస్తే దాన్ని ఏమంటారు అండి? సెమీ గ్రూప్. ఫస్ట్ ఒకటి సాటిస్ఫై చేస్తే క్లోజర్ యాక్సియం, సెకండ్ క్లోజర్ యాక్సియం అసోసియేటివ్ యాక్సియం రెండు సాటిస్ఫై చేస్తే సెమీ గ్రూప్. అంటే ఒక్కొక్క యాక్సియం కలుస్తున్న కొద్దీ ఒక్కొక్క డెఫినేషన్ పేరు మారుతుందండి. ఒక్క క్లోజర్ యాక్సియం ఒక్కటే మనం చేసినప్పుడు దాని పేరు ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్. క్లోజర్ అండ్ అసోసియేటివ్ బోత్ టుగెదర్ కనుక ఉన్నట్లయితే కనుక మనకి దాన్ని మనం సెమీ గ్రూప్ అని పిలుచుకుంటాము. ఇప్పుడు వీటికి కౌంటర్ ఎగ్జాంపుల్ చూసుకుందామండి. సెమీ గ్రూప్ అంటే ఇప్పటిదాకా నేను మీకు ఇందాక బైనరీ ఆపరేషన్ క్లోజర్ అని చెప్పినప్పుడు ఒక్క యాక్సియం మాత్రమే చెక్ చేసేవాళ్ళం. ఇందాక అసోసియేటివ్ చెప్పినప్పుడు అసోసియేటివ్ ఒక్కటే చెక్ చేసుకున్నాం. ఇప్పుడు సెమీ గ్రూప్కి రెండు యాక్సియమ్స్ ఎట్ ఏ టైం చెక్ చేసుకోవాలి. క్లోజర్ చెక్ చేయాల్సిందే, అసోసియేటివ్ చెక్ చేయాల్సిందే. ఓకేనా అండి? రైట్. సో ఎగ్జాంపుల్ చెప్తున్నామండి ఇప్పుడు.
ఫర్ యువర్ కన్వీనియన్స్ నేను ఒకసారి బోర్డు మీద మళ్ళీ ఇప్పుడు మీకు క్లోజర్ ఒకటి అసోసియేటివ్ ఒకటి రాసి పక్కన పెట్టుకుందామండి. అలా పక్కన పెట్టుకున్నప్పుడు దాని నుంచి మనం 2 లాస్ చెక్ చేసుకోవడం అనేది మనకు కొంచెం ఈజీగా అర్థమవుతుందండి. ఓకేనా? సో ఇప్పుడు నేను బోర్డు మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజర్లా ఏంటి మన క్లోజర్లా ఇందాక మనం చెప్పుకున్నది టాప్లో ఒకసారి రాసి పెట్టుకుందామండి. Associative closure A comma B belongs to G implies A star B belongs to G. Associative A comma B comma C belongs to G implies A star B star C belongs to G. నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు అండి ఒకటి అయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకటి కాని ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎప్పుడైనా రెండు చెప్పుకుంటే మనకి ఈజీగా అర్థమవుతున్న విషయంతో. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. జెడ్ అనే ఒక ఇంటీజర్ సెట్ నేను కన్సిడర్ చేస్తున్నానండి. జెడ్ అనే ఇంటీజర్ సెట్లో నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటూ అంటే మన ఆర్డినరీ మల్టిప్లికేషన్ని ఆపరేషన్గా తీసుకొని చెక్ చేయబోతున్నానండి. జెడ్ అనేది ఇంటీజర్ సెట్ ఇంటూని మల్టిప్లికేషన్ ఆపరేషన్గా తీసుకొని చెక్ చేయబోతున్నాను. ఫస్ట్ యాక్సియం క్లోజర్ యాక్సియం తీసుకుంటున్నానండి. క్లోజర్ యాక్సియం తీసుకుంటున్నప్పుడు మన ఇంటీజర్ సెట్ జెడ్లో మీకు సెట్లో తెలుసు కదండి, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయో -3 -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్ ఇలా ఉంటాయి మనకి ఇంటీజర్ సెట్ ఎలిమెంట్స్ అనేవి. క్లోజర్ యాక్సియం ఇప్పుడు తీసుకుంటున్నప్పుడు అందులో ఉన్న మీ ఇష్టం వచ్చిన ఎనీ 2 ఎలిమెంట్స్ మనం పికప్ చేసుకోండి. ఎనీ 2 ఎలిమెంట్స్ పికప్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 ఒకటి -3 ఒకటి తీసుకోవచ్చు కదండి. ఇప్పటిదాకా అంటే నేను న్యాచురల్ నెంబర్ సెట్ డిస్కస్ చేశాను కాబట్టి నెగిటివ్ నెంబర్స్ కన్సిడర్ చేయలేకపోయాను. ఇప్పుడు మనం తీసుకున్న ఇంటీజర్స్ కాబట్టి ఏవైనా తీసుకుని చెక్ చేసుకోవచ్చండి. 6 ఒకటి -3 ఒకటి తీసుకున్నాను. ఆపరేషన్ ఇప్పుడు ఏం తీసుకున్నానండి, ఇంటూ ఆపరేషన్ తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఏమని చెక్ చేస్తాను అంటే 6 ఇంటూ -3 6 ఇంటూ -3 నేను బ్రాకెట్ మైనస్ ఎలిమెంట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ బ్రాకెట్ ఒకటి వేసుకోవాల్సి వచ్చిందండి. 6 ఇంటూ -3 6 ఇంటూ -3 ఏంటండి -18. నాకు కావాల్సిన విషయం ఏంటంటే నెగిటివ్గా పాజిటివ్గా కాదండి అర్థం. వచ్చిన ఆన్సర్ ఎంత, ఆ ఎంత అయితే వచ్చిందో ఆ అంత నువ్వు తీసుకున్న సెట్లో ఉందా లేదా. ఇంటీజర్ సెట్లో మనం ఏమని చెప్పుకున్నాం, మనం చెప్పుకున్నప్పుడు అన్ని నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్స్ పాజిటివ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో -18 ఖచ్చితంగా ఈ సెట్లో ఇక్కడ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎలిమెంట్ అనేది అందులో ఎగ్జిస్ట్ అయింది. ఈ 2 ఎలిమెంట్సే కాదండి, మీరు ఏ 2 ఎలిమెంట్స్ తీసుకుని చెక్ చేసినా కూడా రిజల్టెంట్ ఆన్సర్ వచ్చేసరికి సెట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఇప్పుడు అక్కడ మల్టిప్లికేషన్ అనేది క్లోజర్ యాక్సియంని సాటిస్ఫై చేసింది. ఓకే దెన్, సో సెకండ్ వన్ ఐ యామ్ చెకింగ్ అబౌట్ ఫర్ ద అసోసియేటివ్ యాక్సియం. అసోసియేటివ్ యాక్సియం చెక్ చేస్తున్నారండి. అసోసియేటివ్ యాక్సియం చెక్ చేసినప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ మనకు నీడ్ అవుతాయండి, 3 ఎలిమెంట్స్ నీడ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు 2 3 -4 అన్ని ప్రిమిటివ్స్ ఎందుకు కావాలని ఫాస్ట్గా తీసుకుంటానండి. 2 3 -4 ఎలిమెంట్స్ తీసుకుని చెక్ చేస్తున్నాను. అక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇక్కడ 2 పార్ట్స్ కింద చెప్పబోతున్నాను. LHS RHS అని చెప్పేసి ఒకసారి ఏమో 2 ఇంటూ 3 ఇంటూ -4 ఒకసారి ఏమో 2 ఇంటూ 3 ఇంటూ -4 అర్థమైందా. 2 ఇంటూ 3 ఇంటూ -4 2 ఇంటూ 3 ఇంటూ -4 చెక్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది -24. ఇక్కడ -24 3 ఇంటూ -4 -12 ఇంటూ 2 -24 2 ఇంటూ 3 6 6 ఇంటూ -4 -24. సో ఇది -24 ఇది -24 రెండు ఆన్సర్స్ ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి అగైన్ వీ కెన్ కంక్లూడ్ దట్ ద ఆపరేషన్ మల్టిప్లికేషన్ సాటిస్ఫైస్ ద అసోసియేటివ్ యాక్సియం ఇన్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ Z. ఇది మనం కంక్లూడ్ చేసే విధానం అండి. సో ఓవరాల్గా నేను ఎప్పుడైతే మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది రెండు క్లోజర్ యాక్సియం అసోసియేటివ్ యాక్సియం రెండింటినీ మనకు చెక్ చేసిందో మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది క్లోజర్ యాక్సియం అసోసియేటివ్ యాక్సియం రెండింటినీ మనకు చెక్ చేసి సాటిస్ఫై చేసిందో అప్పుడు మనం ఏమని చెప్పచ్చు అంటే ద మల్టిప్లికేషన్ ఆపరేషన్ సాటిస్ఫైస్ ద బోత్ యాక్సియమ్స్, దట్స్ వై ద సెట్ Z అండ్ ద ఆపరేషన్ multiplication together it is called a semi group. So conclusion is finally Z comma E2
is a semi-group. Z comma U is a semi-group. It is called a semi-group. Okay then. So this is the semi-group definition. And the satisfied valid example of the semi-group is Z comma into. Likewise, there are more examples and మనం ఎన్ని చెక్ చేసుకుంటే మీకు అంత బెటర్. ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు నెంబర్ ఆఫ్ సెట్స్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ తీసుకొని అలా ఇలా చెక్ చేస్తూ ఉంటేనే మనకి చెకింగ్ ఈజీగా ఉంటుందండి. కాన్సెప్ట్ అర్థమవుతూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎట్ ద సేమ్ టైం నేను మీకు ఇప్పుడు ఒక వ్యాలిడ్ కాన్ ఎగ్జాంపుల్ కూడా చెప్తేనే మీకు అయ్యేదానికి అవ్వడానికి ఈజీగా డిఫరెన్స్ తెలుస్తుందండి. సో ఇప్పుడు నేను మీకు వ్యాలిడ్ కాన్ ఎగ్జాంపుల్ కూడా చెప్పబోతున్నాను. For example, let capital M be set of 2 by 2 matrices. Capital M be set of 2 by 2 matrices. Operation is multiplication. This is not marginal multiplication. The operation is here matrix multiplication. The operation is మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఎప్పుడైతే నేను సెట్ అనేది మ్యాట్రిక్సెస్ కింద కన్సిడర్ చేసుకుంటున్నానో ఆపరేషన్ కూడా మ్యాట్రిక్స్కి సంబంధించిన ఎడిషన్, సంబంధించిన సబ్ట్రాక్షన్, సంబంధించిన మల్టిప్లికేషన్ అవ్వాలండి. అందుకని అలా తీసుకున్నాను. ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ మ్యాట్రిసెస్ కదండి. రోస్, కాలమ్స్, స్క్వేర్ మ్యాట్రిసెస్, అట్లా మనకి స్కేర్ అన్ని రకాల మ్యాట్రిసెస్ ఉంటాయి కదండి మనకి ఇక్కడ. సో నేను ఇప్పుడు తీసుకున్నది ఫండమెంటల్గా మనకు అర్థం కావడం కోసం ఒక 2 by 2 మ్యాట్రిక్స్ అయితే ఈజీగా ఉంటుంది అనే విషయంతో నేను 2 by 2 కన్సిడర్ చేసుకున్నానండి. 2 by 2 మ్యాట్రిక్స్ సెట్ ఎలా ఉంటుందో ఒకసారి రాసి చూపిస్తాను మీకు. M is equal to set of ABCD such that A, B, C, D belongs to Z. ఇది మనం తీసుకున్నదండి. M is equal to set of A, B, C. ఈ M అనే సెట్ లోపల తీసుకున్నది ఏంటి? మ్యాట్రిక్స్. విచ్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్? దిస్ ఈజ్ ఏ 2 by 2 మ్యాట్రిక్స్. అండ్ A, B, C, D బిలాంగ్ ఇంటీజర్స్ తీసుకుంటున్నాను. సో క్లోజర్ యాక్సియం చెక్ చేస్తున్నానండి. క్లోజర్ యాక్సియం కోసం 2 మ్యాట్రిక్సెస్ తీసుకోవాలండి మనం ఇక్కడ. సో మ్యాట్రిక్స్ కాబట్టి 2 మ్యాట్రిక్స్. క్లోజర్ యాక్సియం ఏంటి? ఆ సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకోమంటుందండి. 2 ఎలిమెంట్స్ అంటే ఇందులో ఒకటి కాదు. ఈ సెట్లో ఒక ఎలిమెంట్ అంటే ఒక మ్యాట్రిక్స్, ఇంకొక ఎలిమెంట్ అంటే ఇంకో మ్యాట్రిక్స్. అది కూడా 2 by 2 మ్యాట్రిక్సే. ఒకసారి 1 2 3 4 తీసుకుంటే ఇంకోసారి 2 3 6 7 తీసుకుంటాం. మన ఇష్టం అండి. నెంబర్స్ ఇంటీజర్స్ కాబట్టి ఏవైనా పెట్టుకుని నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పర్వాలేదు. ఎలిమెంట్స్ అంటే ఒక్కటి తీసుకోవడం కాదు, ఆ ఒక్కటి ఇక్కడ మ్యాట్రిక్స్ రూపంలో తీసుకోవాలి. అదే మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అండి. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇప్పుడు నేను మ్యాట్రిక్స్ అనే పాటికి ఇందులో నుంచి ఒక మ్యాట్రిక్స్ కోసం క్యాపిటల్ అనే ఒక మ్యాట్రిక్స్ మనకి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి కాబట్టి ఏబిసిడీలతో పని లేదండి, నెంబర్స్ తీసుకోవాలి ఇక్కడ నేను. సో క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ 1 2 3 4, క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు 3 4 -1 -2 ఇలా తీసుకున్నాం. అక్కడ 1 ఇక్కడ 2 అనుకుంటే -6 -7 ఇలా తీసుకున్నామండి. ఓకేనా? సో ఇదొక మ్యాట్రిక్స్, ఇదొక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. నా ఆపరేషన్ ఇప్పుడు ఏమని చెప్పానండి నేను? ఇంటూ ఆపరేషన్ చెప్పాను. కాబట్టి A ఇంటూ B తీసుకొని చేద్దాం ఒకసారి. ఆన్సర్ ఎంత వస్తుంది? 1 2 3 4 3 4 -6 -7 మల్టిప్లై చేసి చూద్దామండి. ఇట్లా ఉంది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఎప్పుడు కూడా ఇటు రో తోటి ఇటు కాలం తోటి చేసుకోవాలి. 3 - 12 -9 4 - 14 -10 9 - 24 12 - 28. సో ఎనీవే నాకు నెంబర్స్ వచ్చినాయి ఇందులో. అరే ఇందాక ఇక్కడ నెగిటివ్ తీసుకున్నాం, పాజిటివ్ తీసుకున్నాం, ఎలిమెంట్స్ అన్నారు. మనకు కావాల్సింది కాదు, రిజల్టెంట్ ఆన్సర్ కూడా ఒక మ్యాట్రిక్సేనా? మ్యాట్రిక్సే. ఎటువంటి మ్యాట్రిక్స్? 2 by 2 మ్యాట్రిక్సే. లోపల ఏమన్నా ఇంటీజర్స్ కాకుండా ఇంకేమైనా డెసిమల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. అన్ని 9 -9 -15 -16 అన్నీ కూడా మనకి ఇంటీజర్సే. అంటే అర్థం ఏంటి అంటే ఇంటీజర్సే కాబట్టి ఆ మొత్తం లోపల ఇంటీజర్స్ సెట్ అయింది. సో బికాస్ ఆఫ్ లోపలన్నీ ఇంటీజర్స్ వచ్చిన ఆన్సర్ 2 by 2 మ్యాట్రిక్స్ ఫామ్లోనే ఉంది కాబట్టి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే ఈ మొత్తం బై దేనిలో ఉంటుంది అంటే మనం తీసుకున్న సెట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిసెస్ సెట్లో ఉంటుంది. అంటే 2 ఎలిమెంట్స్ ఇండివిజువల్గా మనం తీసుకొని ఆ 2 ఎలిమెంట్స్ మధ్యలో మనం ఇంటూ కనుక ఆపరేషన్ కనుక వేసినప్పుడు ఆ టోటల్గా వచ్చిన ఆన్సర్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయిందండి? సెట్ ఆఫ్ మ్యాట్రిసెస్లో. కాబట్టి మనం ఏమైనా కంక్లూడ్ చేయొచ్చు అంటే the set of matrices with respect to the multiplication satisfies the closure axiom. And now I am checking about for the associative axiom. అసోసియేటివ్ యాక్సియం కోసం మనం ఇక్కడ
2 ఎలిమెంట్స్ని కన్సిడర్ చేయబోతున్నాం, 3 ఎలిమెంట్స్ని కన్సిడర్ చేయబోతున్నామండి, A, B, C అని. సో ఒకదాని కోసం 1 2 3 4, ఒకదాని కోసం 3 - 2, 0 కూడా వన్ ఆఫ్ ది నెంబర్ అని చెప్పాను ఇంటిజర్స్లో, కాబట్టి కావాలని 0 తీసుకుంటామండి. 3 - 2 - 1, ఇంకొక నెంబర్ కూడా తీసుకుందామని చెప్తున్నాను. మొత్తం 3 ఎలిమెంట్స్ తీసుకోవాలనుకుంటున్నాం కదండి, కాబట్టి A, B, C ఈజ్ ఈక్వల్ టు ఇంకొక ఎలిమెంట్ ఏమని తీసుకుంటానండి ఇక్కడ 5 2 -1 -4, ఏవో ఒకటి మన ఇష్టం ఏమైనా తీసుకోవచ్చండి. అలా కనుక మనం 3 ఎలిమెంట్స్ కనుక తీసుకుంటున్నట్లయితే మనం ఇప్పుడు ఆ మూడింటి మధ్యలో మనం అప్లై చేయాల్సింది అసోసియేటివ్ యాక్సియం అప్లై చేసుకోవాలండి. ఓకేనా? ఆ అసోసియేటివ్ యాక్సియం కోసం ఒకసారి A ఇంటూ B ఇంటూ C చేయాలండి, ఒకసారి A ఇంటూ B ఇంటూ C చేయాలి. ఫస్ట్ B ఇంటూ C చేసి వచ్చిన దానికి A ఇంటూ B చేద్దాం. 3 - 2 0 -1 తీసుకొని ఇంటూలో 5 2 -1 -4 తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మొత్తానికి నేను ఇంటూ చేసి చూస్తున్నానండి, కాబట్టి 3 × 5 15, 15 + 2 17, 3 × 2 6, 6 + 8 14. ఇక్కడ ఒక 0 అయిపోతుంది, ఇక్కడ +1 అంటే మిగిలేదు, ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ +4 మిగులుతుందండి. ఈ వచ్చిన ఆన్సర్కి మనం ఇంటూలో మళ్ళీ ఏదో మల్టిప్లై చేసుకోవాలి. గుర్తుంచుకున్నామా? ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎంత అంటే మనకి 17 14 1 4, B ఇంటూ C ఆన్సర్ ఇంత వచ్చింది. దానికి ఇంటూలో ఇప్పుడు ఏ చేయబోతున్నాను నేను A ఇంటూ B ఇంటూ C, కాబట్టి ఇప్పుడు A ఇంటూ అంటే 1 2 3 4కి ఇంటూలో ఇప్పుడు వచ్చిన ఆన్సర్ 17 14 1 4. ఇప్పుడు ఇక్కడ చేద్దామండి. 17 2 ఇంటూ 14, 1 ఇంటూ 17 2 ఇంటూ 1, 17 + 2 19, 1 ఇంటూ 14 14, 2 ఇంటూ 4 8, 14 + 8 22, 3 ఇంటూ 17 51 + 4 55, 3 ఇంటూ 14 42, 42 + 16 58. సో ఫైనల్ ఆన్సర్గా ఇక్కడ ఆన్సర్ 58 వచ్చిందండి. ఇక్కడ దీనికోసం ఫస్ట్ ఏబీని మల్టిప్లై చేసుకోవాలి. నేను ఫస్ట్ కాబట్టి ఏబీని మల్టిప్లై చేసి చూస్తానండి. ఆన్సర్ 1 2 3 4 ఇంటూలో 3 - 2 0 -1, ఈ రెండు మల్టిప్లై చేసి చూస్తున్నానండి. ఆన్సర్ ఎంత వచ్చిందో చూసుకుందాం. 1 × 3 3, ఇక్కడ ఆన్సర్ 0, కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఫైనల్గా మనకి 3. 1 × -2 2 × -1 -2 -2 -4, 3 × 3 9, 3 × -2 -6, కాబట్టి బ్రాకెట్లో వరకు ఆన్సర్ మనకి ఎంత వచ్చిందండి 3 - 4 9 -6 అనే ఆన్సర్ వచ్చింది. దానికి ఇంటూ C చేసి చూడాలండి. 3 - 4 9 -6 ఇంటూలో C చేసి చూద్దాం. మల్టిప్లికేషన్ చేస్తున్నానండి. 15 + 4 19, 6 + 16 22, 45 + 6 51, 18 + 24, 18 + 24 42. So this is LHS answer. This is the RHS answer. బై లక్కీగా ఇక్కడ ఫస్ట్ రెండు మాత్రమే సేమ్ వచ్చినాయండి, మన తర్వాత నుండి కూడా డిఫరెన్స్ వెళ్ళిపోయినాయండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ రెండు వచ్చినాయి. ఎవరైనా కింద కూడా మనకు వ్యాలిడ్ కాలేదు కదండి, కాబట్టి మనకు నాట్ వ్యాలిడ్ అనే చెప్పుకోవాలి. కాబట్టి మనం ఏమైనా కంప్యూట్ చేయొచ్చు అంటే మ్యాట్రిసెస్లో ఇంటూ ఆపరేషన్ అనేది అసోసియేటివ్ యాక్సియంని ఫాలో చేయలేదు. బట్ మీకు క్లోజర్ అయితే సాటిస్ఫై అయ్యింది, కానీ మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ చదువు మనకి సాటిస్ఫై కాలేదు. రెండింటిలో ఒక యాక్సియం ఫెయిల్ అయినా సెమీ గ్రూప్ కింద అవ్వదండి. సెమీ గ్రూప్ అవ్వాలి అంటే మనకి 2 యాక్సియమ్స్ కావాల్సిందే. ఇక్కడ ఒక యాక్సియం ఫెయిల్ అయిపోయింది కాబట్టి M, అంటే సెట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిసెస్ M, మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ ఏ సెమీ గ్రూప్ అని కంక్లూడ్ చేయొచ్చు. సో ఫైనల్ కంక్లూజన్ వచ్చేసరికి M, మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ ఏ సెమీ గ్రూప్. ఓకే, కాబట్టి మనం చెప్పుకున్నది ఏంటంటేనమ్మా, క్లోజర్లా ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్, అసోసియేటివ్ యాక్సియము, దాన్ని బేస్ చేసుకున్న సెమీ గ్రూప్ అయ్యేవేంటి, సెమీ గ్రూప్ కానివేంటి, ఫండమెంటల్గా డెఫినేషన్స్ మీద మంచి కాన్సన్ట్రేషన్ తీసుకుంటేనే ఫర్దర్ క్లాసెస్లో మనకి థీరమ్స్ కానీ ముందుకు ఈజీగా వెళ్ళగలుగుతాము. ఓకే దెన్, ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే.